ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను మీకు ఈ 5 వేలతో ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాను. ఏంటి 5 వేలతో ప్రార్థన ఎలా చేస్తారు అనుకుంటున్నారా? అక్కడే ఉందండి. ఏంటంటే చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు కొన్ని అంశాలను ప్రార్థిస్తారు, మరి కొన్ని మర్చిపోతారు. అలా ఏవి మర్చిపోకుండా ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుని ప్రార్థన చేయడానికి ఇదొక చక్కటి ఉపాయం నన్ను అడిగితే. మొదటిది బటన్ వేలు. బటన్ వేలు మరి యొక్క కుటుంబీకులు, రక్త సంబంధికులను గుర్తిస్తుంది. కాబట్టి వారి యొక్క క్షేమం గురించి, రక్షణ గురించి ప్రార్థించండి. నెక్స్ట్ వచ్చేసి చూపుడు వేలు. చూపుడు వేలు మనకి అధికారాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు పని చేసే దగ్గర లేదంటే మీరు స్కూల్ కి, కాలేజెస్ కి వెళ్తే అక్కడ మీ యొక్క అధికారుల గురించి ప్రార్థించండి. మరియు నెక్స్ట్ వచ్చేసి మధ్యవేలు. ఈ మధ్యవేలు మనకి మన యొక్క దేశ ప్రధానులు, అధికారులు, ఆయా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క మంత్రుల గురించి ప్రార్థించండి. నెక్స్ట్ వచ్చేసి 4వ వేలు. ఈ 4వ వేలు చాలా బలహీనంగా ఉంటది. కాబట్టి మీ చుట్టుపక్కల లేదంటే మీ యొక్క కుటుంబీకులు, రక్త సంబంధికులు ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో ప్రతి ఒక్కరి గురించి, పిల్లల గురించి, పెద్దల గురించి, ముసలోళ్ళ గురించి, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి. అండ్ లాస్ట్ వచ్చేసి చిటికెన వేలు. చిటికెన వేలు ఎవరో కాదు, మీరే. లాస్ట్ లో మీ గురించి ప్రార్థన చేసుకోండి. ఫాలో చేస్తే ప్రతిరోజు ఒక వీడియోతో మీ విశ్వాసంలో ముందుకు సాగడానికి నేను మీకు హెల్ప్ చేస్తా. షాలోమ్.